హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. ఎస్పెషల్లీ గాయ్స్, నేను ఈరోజు వీడియో షేర్ చేయబోతున్నాను. అంటే చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుందనే థాట్‌తోనే అనమాట. ఎందుకంటే రీసెంట్ డేస్‌లో కూడా చాలా మంది క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ మీకు హెల్ప్ అయ్యే విధంగా ఉండటానికి నేను కొన్ని విషయాలు కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ ఐ థింక్ కొంతమంది డౌట్ ఏంటి అంటే, సో అసలు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చూడగానే అసలు వాళ్ళకి ఏం నచ్చుతుంది అనేది ఒక డౌట్ అయిపోయింది అనమాట చాలా మందికి. అండ్ మోస్ట్ ఆఫ్ ది గైస్, ఒక అమ్మాయికి చూసిన వెంటనే అసలు అబ్బాయిలో ఏం నచ్చుతుంది అంటే కొన్ని ఉంటాయి అనమాట పర్టిక్యులర్‌గా. అవేంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ నార్మల్‌గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఐ థింక్ మీట్ అయినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ గైస్, అది ఫాలో అవ్వండి. మనకు స్టార్టింగ్‌లోనే ఇంప్రెషన్ సరిగ్గా రాలేదు అంటే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు అనమాట. అది స్టార్టింగ్‌లో ఒక మంచి పాజిటివ్‌గా మనకు ఒక ఫీల్ అనేది వచ్చింది అనుకోండి, మీ కన్వర్జేషన్ బావుంటుంది మీకు. అండ్ ఎలా చెప్పాలి అంటే మీ రిలేషన్‌షిప్ కూడా కొంచెం క్యారీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మరి చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే, మాట్లాడుకున్న తర్వాత కొద్దిసేపట్లోనే వాళ్ళకింకా నచ్చేస్తామా? అసలు నచ్చేయమా? అనే థాట్ కూడా ఉంటుంది అనమాట. కొంతమందిని మీరు గమనించినట్లయితే గాయ్స్ ఎలా ఉంటుంది అంటే, మాట్లాడిన 10, 15 నిమిషాల్లోనే తనే ఇంక నా లైఫ్ అన్నట్లుగా అయిపోతారు చాలామంది అనమాట. అంటే మరి ఇంత తక్కువ టైంలో అలాంటి ఫీల్ ఎలా కలుగుతుంది అనే డౌట్స్ కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. బట్ పర్టిక్యులర్‌గా నేను కొన్ని చెప్తాను వీటి గురించి. అండ్ నార్మల్‌గా ఏంటంటే, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటి అంటే, వాళ్ళు ఒక అమ్మాయి మీతో మాట్లాడుతుంది అనుకోండి, ఎగ్జాక్ట్‌లీ ఆ టైంలో మీరు కూడా మాట్లాడుతున్నారు. ఓకే. అంతా బానే ఉంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గైస్, అమ్మాయిలు మాట్లాడుతున్నప్పుడు మీరు వినటం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మాట్లాడే దానికన్నా కూడాను వాళ్ళు చెప్పేది ఏదైనా కానీ మీరు చాలా జెన్యూన్‌గా, చాలా పాజిటివ్‌గా, అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనమాట మెయిన్‌గా చెప్పాలి అంటే. మీరది ఏదైతే వింటూ ఉంటారో అమ్మాయిలకి సూపర్‌గా నచ్చుతుంది అనమాట అది. అండ్ నేను మాట్లాడే మాటలు తను వింటున్నారు ఫస్ట్ అనేది ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఇంకొంచెం వాళ్ళు మీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. కన్వర్జేషన్ చాలా స్మూత్‌గా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ లిజనింగ్ చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రెస్ సెన్స్ అనమాట. డ్రెస్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా అమ్మాయిలు చాలా బాగా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారనమాట. ఎలా అనుకుంటున్నారు? ఐ థింక్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక పార్టీకి వెళ్తున్నామో, లేదా ఒక రెస్టారెంట్‌కి వెళ్తున్నామో, లేకపోతే సంథింగ్ మనం ఒకరిని మీట్ అవ్వటానికి వెళ్తున్నాము. సో, అప్పుడు మనం డ్రెస్ సెన్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటా ఉంటాం. అంటే ఏ ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత ఒక సెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కూడా అదే అనమాట. అండ్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళని అమ్మాయిలు బాగా లైక్ చేస్తారు అనమాట. అంటే మనం ఇప్పుడు ఒకరిని కలుస్తున్నాము అన్నప్పుడు మన డ్రెస్సింగ్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఐ థింక్ డీసెంట్‌గా ఉందా లేదా అనేది కూడా తెలియకుండానే, మీకు తెలీదు. చాలామంది అబ్బాయిలకి మేబీ తెలియకపోవచ్చేమో. గర్ల్స్ చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు డ్రెస్సింగ్ గురించి. సో, మీరు డ్రెస్ సెన్స్ అనేది అది చాలా డీసెంట్‌గా, క్వైట్‌గా ఉండేలాగా చూసుకోండి. అండ్ నార్మల్‌గా ఉండేలా చూసుకోండి. ఆహ్, అలా ఉంటే కొంచెం మీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ అంటే దీని ద్వారా కూడా చాలా ఫాస్ట్‌గా అమ్మాయిలు దగ్గరైపోతారు అనమాట. డ్రెస్సింగ్ సెన్స్ ఉంది. ఓకే. ఈ పర్సన్‌కి ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఎలా డ్రెస్ చేసుకోవాలి అనేది ఉంది అనేది ఒక క్లారిటీ వస్తుందనమాట వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ టైమింగ్ సెన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ టైమింగ్ సెన్స్ అంటే చాలామంది ఎలా అంటే, ఇప్పుడు ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి అని కానీ, ఈ టైంకి కలవాలి అని కానీ ఇట్లా అనుకుంటున్నప్పుడు కూడాను, బట్ ఆ టైం కరెక్ట్‌గా మెయింటైన్ చేయరు అనమాట. బట్ పర్టిక్యులర్‌గా మీరు టైమ్ టు టైమ్ మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే మాట ఇచ్చారో, ఆ టైమ్ టు టైమ్ మీరు మీట్ అయినా సరే, మాట్లాడినా సరే అది చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ గర్ల్స్‌కి అంటే టైమింగ్ సెన్స్ కూడా తనకి చాలా బావుంది. ఈ టైంకి అంటే కరెక్ట్‌గా ఆ టైంకి తను ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నాడు అనే థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. దానికి కూడా చాలామంది అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. తెలీదు. టైమింగ్‌కి కూడా అట్రాక్ట్ అవుతారంటే కంపల్సరీ అవుతారు. అండ్ ఎందుకంటే ఆ పంక్చువాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గర్ల్స్ చాలా తొందరగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఎలా కూర్చున్నాము. అంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మీరు కూర్చున్నప్పుడు ఆ స్టైల్ ఎలా ఉందనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ చాలామంది ఏదో కొంచెం షో ఆఫ్ చేస్తూ ఉంటారు కదా కూర్చున్నప్పుడు కూడా. సో, అలా చేస్తున్నారా? లేదా వేరేలా బిహేవ్ చేస్తున్నారా? డీసెంట్‌గా బిహేవ్ చేస్తున్నారా? క్యూట్‌గా బిహేవ్ చేస్తున్నారా? అనేది కూడా అక్కడ తెలిసిపోతూ ఉంటుందనమాట.
అండ్ మాట్లాడేటప్పుడు కూడా స్మైల్ చాలా ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. బట్ స్మైలింగ్‌ని ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ టైంలో అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీరు ఎలా స్మైల్‌తో మాట్లాడుతున్నారా? లేకపోతే వేరే థాట్‌తో మాట్లాడుతున్నారా? సీరియస్‌గా మాట్లాడుతున్నారా? అండ్ సిల్లీగా మాట్లాడుతున్నారా? అనేది తెలిసిపోతుంది. అండ్ కాబట్టి స్మైల్‌తో మాట్లాడే వాళ్ళకి కొంచెం అమ్మాయిలు ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే సందర్భాన్ని బట్టి కొంచెం ఒక చిన్న స్మైల్ ఇవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి. అండ్ ఐ కాంటాక్ట్ కూడా అనమాట. మాట్లాడుతున్నప్పుడు చాలామంది పక్కన చూస్తూ ఉంటారు. దిక్కులు చూస్తూ ఉంటారు కదా! అటు, ఇటు ఇలా చూసేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ అలా మాట్లాడారనుకోండి మీకు కాన్ఫిడెంట్ లెవెల్ లేదు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. బట్ ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి అమ్మాయిలు నచ్చుతుంది. ఐ థింక్ మీకు తెలియకుండానే అమ్మాయిలు చాలా బాగా దగ్గరైపోతారు మీకు. నెక్స్ట్ మీరు మాట్లాడుతున్నంత సేపు కూడాను నాకన్నీ తెలుసు అనే ఫీలింగ్‌తో మాత్రం మాట్లాడమాకండి. అస్సలు మాట్లాడొద్దు. ఐ థింక్ కొంతమందిని చూస్తూ ఉంటాం కదా! మేబీ ఓకే. మీకు అంత నాలెడ్జ్ ఉండొచ్చు. ఐ మీన్ మీకంత తెలిసుండొచ్చేమో కానీ, అది ఏంటి అంటే అది మీరు ఎదుటి వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తున్నప్పుడు సో, వాళ్ళకది కొంచెం వేరేలా అనిపిస్తుంది అనమాట. అంటే నాకే తెలుసు అన్నీ నాకే వచ్చు అండ్ అన్నట్లుగా అనిపిస్తదనమాట ఎదుటి వాళ్ళకది. బట్ ఎప్పుడు గాయ్స్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఓకే. మీకు తెలిసినవి కొన్ని డిస్కషన్ చేయొచ్చు తప్పు లేదు. బట్ నాకు మాత్రమే తెలుసు ఇవన్నీ అన్నట్లుగా బిహేవ్ చేయొద్దు. అండ్ మీరు మాట్లాడిన తర్వాత కూడా ఓకే. నువ్వేమంటావు చెప్పు అని వాళ్ళని కూడా ఒక సజెషన్ అడిగే రైట్ కూడా మీకుంది అనమాట. అప్పుడు వాళ్ళు కొంచెం ఓకే. తను మాట్లాడినా ఓకే. నా సజెషన్ కూడా అడుగుతున్నారు కదా! అనే థాట్ వస్తుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా అమ్మాయిలు కొంచెం క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ గైస్ ఇవన్నీ చాలా సింపుల్ అనమాట. బట్ ఏం నచ్చుతుంది కొద్దిసేపు మాట్లాడినంత మాత్రాన వాళ్ళకసలు మెయిన్‌గా అబ్బాయిల్లో అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనేమైతే పాయింట్స్ చెప్పానో అయన్నీ నచ్చుతాయనమాట. అంటే మీ బిహేవియర్ అలా ఉన్నట్లయితే వాళ్ళకి నచ్చుతాయనమాట. అంటే కొంతమందికి ఎలా అంటే ఇప్పుడు ఒక 10 నిమిషాలు కానీ, 5 నిమిషాలు కానీ మనం ఒకరితో మాట్లాడుతున్నాము. మాట్లాడిన 5, 10 నిమిషాల్లోనే మనకు వాళ్ళు బాగా నచ్చేస్తున్నారంటే సంథింగ్ ఏదో వాళ్ళకి నచ్చుతుంది అనమాట. అంటే ఏదో కొన్ని లక్షణాలు ఉంటాయి గదా మీలో. ఆ క్వాలిటీస్ వాళ్ళని కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, దానివల్ల వాళ్ళు ఆ టైంలోనే కొంచెం డిసైడ్ అయిపోతూ ఉంటారు. ఓకే. ఈ పర్సన్ మనకు ఓకే. బావుంటుంది. కరెక్ట్. లేదా ఈ పర్సన్ అసలు మనకి సెట్ అవ్వరు. ఇది అంత పర్ఫెక్ట్‌గా అనిపించట్లేదు అనేది చాలా వరకు మాట్లాడిన కొద్దిసేపట్లోనే డిసైడ్ చేసేసుకోవచ్చు. పూర్తిగా కాకపోయినా కొంతవరకు డిసైడ్ అవుతుంది. సో, గైస్ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మీకేదైనా ఇంకా పర్సనల్ ఇష్యూస్, డౌట్స్ ఏమన్నా తెలుసుకోవాలి అనుకున్నా కూడాను ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రతి ఒక్క వీడియోలో ఇప్పుడు ఇస్తున్నాను. ఏది కూడా మిస్ అవ్వట్లేదు. మీరు మెయిల్ ఐడీ కానీ అండ్ మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కానీ చెక్ చేసేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీ డౌట్స్ క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు చేయవలసిన ఒకే ఒక చిన్న పని ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి. చాలా అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సబ్స్క్రైబ్ ఎలాగో చేసేసుకుంటారు కాబట్టి మనం ఒక పెట్టే వీడియో ఏదైతే ఉంటుందో అది నోటిఫికేషన్ మీకు స్పాట్‌లో వచ్చేస్తూ ఉంటుంది. అండ్ వాచ్ చేయండి. వీడియోస్ చాలా మంచిగా ఉంటాయి. మీ అందరికీ చాలా యూజ్‌ఫుల్ అయ్యే వీడియోసే నేను చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. చాలా మందికి ఆహ్, కొంత కంటెంట్ చాలా వరకు నచ్చుతుంది. చాలామంది కూడా చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. ఇలానే ఒక చిన్న సపోర్ట్ ఇస్తూ ఉండండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.